గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మున్సిపల్ ఎన్నికల హీట్ 11వ తారీఖే ఓటింగ్ కాబట్టి ఎట్లా ఉండొచ్చు ఏంది, మొన్ననే పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, అది ఎట్లా జరిగింది ఏంది అని మనకు చూసిందే, రిజల్ట్స్ కూడా మనం చూసినాం. కానీ మున్సిపాలిటీ ఎన్నికలు పట్టణాలకు వస్తుంది అండ్ దాని తర్వాత పార్టీ గుర్తుల మీద జరిగేటటువంటి ఎన్నికలు. ఇప్పుడు పార్టీల బలాబలాలు ఏంది తెలిసిపోతుంది కాబట్టి అన్ని పార్టీలకు కీలకం కాబోతున్నాయి. గ్రౌండ్ లెవెల్లో అందరూ కూడా తిరుగుతున్న పరిస్థితి. కానీ పార్టీనే పెట్టలే కానీ పోటీ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఏమంటారు, ఒక డేరింగ్ స్టెప్పే అనుకోవాలి. సో ఒక్కసారి మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు ఇస్మాయిల్ గారు, సీనియర్ జర్నలిస్ట్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ జాగృతికి సంబంధించిన స్టీరింగ్ కమిటీలో మెంబర్ అండ్ కీలకంగా ఉన్నారు. ఆయన చేతుల మీదనే ఆల్మోస్ట్ నడుస్తున్న కార్యక్రమాలన్నీ కూడా. ఒకసారి మాట్లాడదాం. నిజంగానే పుకారా లేకపోతే నిజంగానే పోటీ చేయబోతున్నారా, పోటీ ఎట్లా చేయబోతున్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సమయ గారు. ఎస్ సార్, ఎట్లున్నారు సార్? చాలా బాగున్నాండి. ఇక మీరు జాగృతికే స్టీరింగ్ కమిటీ మెంబర్గా ఉన్నారు, ఇక మీరు బాగుంటారు, బాగుండాలి, అన్ని మీ పైన బాధ్యతలు చాలా ఉంటాయి కాబట్టి. సార్ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, ఏం సార్ మీరు పోటీ చేస్తున్నారా? తప్పకుండా పోటీ చేయాలి కదా. అంటే రాజకీయ పార్టీగా మేము అవతరించలేదు కానీ ఒక రాజకీయ శక్తిగా మాత్రం ఉన్నాం ఇప్పటికే. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్షం ఏదైనా ఉంది అంటే ఇప్పుడు అందరూ ప్రజల్లో జరుగుతున్న చర్చ కానీ రాజకీయ పార్టీల్లో ఉన్న చర్చ కానీ ప్రధానమైన ప్రతిపక్షంగా తెలంగాణ జాగృతి వ్యవహరిస్తుంది. కవితక్క గారి నాయకత్వంలో ఉన్నటువంటి సైన్యం అంతా కూడా ఒక రకంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు ప్రజా వ్యతిరేక విధానాలపైన ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఆందోళనలు, నిరసనలు తెలియజేస్తూ ప్రజల పక్షంగా నిలబడి ఉన్నది. ఈ సందర్భం లోపల మా పైన కొంత ఒత్తిడి ఉన్నది. తర్వాత ప్రజల నుంచి ఒక తీవ్రమైనటువంటి కోరిక కూడా బలంగా ఒకటి ఉన్నది. ఏమిటంటే మొన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికలప్పుడే మా పైన చాలా ప్రెజర్ ఉండింది. అంటే పోటీ చేయాలి, తర్వాత ఇప్పుడు మాకు కూడా నాయకత్వం ఉంటుంది కదా నియోజకవర్గాల్లో, పార్లమెంట్ స్థానాల్లో, తర్వాత రేపు పొద్దున మేయర్లుగా, తర్వాత కొన్ని సందర్భాల్లో ఎక్కడంటే అక్కడ మున్సిపల్ చైర్మన్లుగా ఇట్లా పోటీ చేయాలనుకునేటువంటి వాళ్ళు, ఆ అంబిషన్తో పనిచేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా దీంట్లో. కాబట్టి వాళ్ళందరికీ కూడా బలమైనటువంటి ఒత్తిడి ఉంది. అది కవితక్క గారి దగ్గర కూడా అందరూ బలంగా తీసుకొచ్చి చెప్పినారు. కానీ ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా ఇప్పుడే వెళ్ళాలని ప్రజల నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకు ముందుకు సాగే క్రమం లోపల తెలంగాణ జాగృతిగా ఒక గుర్తుతో వెళ్ళలేం కాబట్టి ఇప్పుడు కొన్ని భావసారూప్యత కలిగినటువంటి సంస్థలు, భావసారూప్యత కలిగినటువంటి పార్టీలు, తర్వాత కొంచెం ప్రజల వైపు ఆలోచించగలిగినవి, ప్రజల మన్ననలు పొందగలిగినటువంటి సిద్ధాంతాలు కలిగి ఉన్నటువంటి వాటితో ముందుకు సాగాలనేటువంటిది ఒక ఇప్పటికిప్పుడు అనుకున్నటువంటి నిర్ణయం. దాంట్లో భాగంగా మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు మేము బలపరుస్తున్న అభ్యర్థులను చాలా చోట్ల నిలబెడతా ఉన్నాం, వాళ్ళు కూడా నిలబడతారు. కాకపోతే ఏంటంటే మేము రాజకీయ పార్టీగా మాకు మేమే వెళ్ళి పోటీ చేయలేము గుర్తు మీద. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఆశావాహులు ఉంటే ఆ ఆశావాహులు పోటీ చేస్తున్న దగ్గర మేము తప్పకుండా వాళ్ళని బలపరుస్తూ వాళ్ళకి మద్దతుగా మేము సంఘీభావంగా వాళ్ళ వెంట నిలబడడానికి సిద్ధపడ్డాం. ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో ఆశావాహులు ఉంటున్నారు. తప్పకుండా చాలామంది గెలుస్తారు, ఇప్పుడు ఆ పోటీలో ఉన్నారు. అయితే ఇప్పటికిప్పుడు మాకు ఒక గుర్తు లేదు కాబట్టి మేము భావసారూప్యత కలిగినటువంటి ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి సింహం గుర్తు మీద చాలామంది అభ్యర్థులు మేము నిలబడుతున్నాం, మాకు సపోర్ట్ చేయండి అనేటటువంటి ఇదిని అక్క దగ్గర తీసుకొచ్చారు. మేము కూడా వాళ్ళతో కలిసి మాట్లాడుకున్నాం. ఒక చిన్న ఏమంటారు ఎన్నికల ఉడంబడిక అయితే జరిగింది. నామినేషన్లు వేసేసారా? ఇవాళ చాలా చోట్ల ఆల్మోస్ట్ ఆల్ రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్లు వేసేసినారు. మా వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలోనే వేసినారు. అయితే అధికారికంగా తెలంగాణ జాగృతిగా అభ్యర్థులుగా ఉండరు కానీ తెలంగాణ జాగృతిలో పనిచేస్తున్న వాళ్ళు, తర్వాత కొంతమంది బయట నుంచి పోటీ చేసేవాళ్ళు, వీళ్ళంతా కూడా మా సహకారం అడుగుతున్నారు. మేము తప్పకుండా వాళ్ళకి సహకరించే అవకాశం ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో కూడా మేము వెళ్ళే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల అభ్యర్థుల్ని గెలిపించుకోవడం కోసం మా ప్రయత్నం మేము చేస్తాం. ఎట్లా జీరో అసలు ఏమీ లేనటువంటి పార్టీతోని ఆల్రెడీ ఉన్నటువంటి ఒక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అంటే మామూలుది కాదు కదా, అంటే ఎస్టాబ్లిష్డ్ జాతీయ పార్టీ కాబట్టి ఎట్లా కన్విన్స్ చేయగలిగినరు? అంటే ఇక్కడ
చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది, తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాజకీయ అనిశ్చితి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, వీటితో పాటు ప్రజలు గత 10 ఏళ్లుగా ఉన్నటువంటి ప్రభుత్వం పైన, ఇప్పుడున్నటువంటి ఈ 2 ఏళ్ల ప్రభుత్వం పైన విసుగు చెంది ఉన్న పరిస్థితి ఉన్నది. అయితే వీటికి ఆల్టర్నేట్ ఒక రాజకీయ శక్తి అవసరం ఉన్నది, ఆల్టర్నేట్ లీడర్షిప్ కూడా అవసరం ఉన్నది. ఈ క్రమం లోపల ఎవరైతే ప్రజల గొంతుకుగా నిలబడి కొట్లాడుతున్నారో, ప్రజల వైపు నిలబడి మాట్లాడుతూ ఉన్నారో, ప్రజా సమస్యలపై నిత్యం గళమెత్తి నిరసనలకు దిగుతున్నారో, వాళ్ళ పట్ల ప్రజలు ఆదరణ చూపడం, ఆ ప్రజల ఆదరణనే రాజకీయ పార్టీలకు కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలకు కానివ్వండి, వీళ్ళెవరు, వీళ్ళ శక్తి ఏమిటనేది చూపించే ప్రయత్నం జరిగింది. ఆ క్రమం లోపలనే మీరన్నట్టు మేము జీరోగా ఉన్నామనంటే ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థులను నిలబెట్టి గెలిపించలేని విషయంలో జీరోగా ప్రస్తుతం కనిపించవచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం మేమే హీరోలం. ప్రజాక్షేత్రంలో, ప్రజా సమూహాల్లో ఒక బలమైనటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది కవితక్క మాత్రమే. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ 100% ప్రశ్నిస్తున్నందుకు, ప్రజల పక్షం వహిస్తున్నందుకు, ప్రజల బాగోగులు చూస్తున్నందుకు, అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి కొట్లాడుతున్నందుకు, దీర్ఘకాలికంగా పరిష్కారం కాని అనేక సమస్యలు కవితక్క వెళ్ళడం ద్వారా, ప్రజా బాటలో, జనం బాటలో వెళ్ళడం ద్వారా, తర్వాత అక్కడికి వెళ్ళి ఆ సమస్య మీద పూర్తి అవగాహనతో మాట్లాడడం ద్వారా, దానికి సంబంధించి ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రికి, అటు ప్రధానమంత్రికి లేఖలు రాయడం ద్వారా, వాళ్ళపైన నిత్యం ఒత్తిడి తీసుకురావడం ద్వారా కొన్ని సమస్యలు ఇప్పటికే పరిష్కారమైనాయి. మా చేతిలో ఇంకా అధికారం లేదు, కానీ మేము సమస్యల పరిష్కారానికి మా వంతు ప్రయత్నం చేసాం, విజయాలు కూడా సాధిస్తూ ఉన్నాం. ఈ సందర్భం లోపలనే ప్రజల నుంచి మద్దతు లభిస్తూ ఉన్నది. భావసారూప్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి మాతో కలిసి పనిచేయాలనే నిర్ణయానికి వస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు మాతో మాట్లాడుతూ ఉన్నారు, మేము కూడా సంప్రదింపులు చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ దేశంలో మతోన్మాదానికి వ్యతిరేకంగా, ఈ దేశంలో అవినీతికి వ్యతిరేకంగా, తర్వాత ఈ దేశంలో ప్రజా వ్యతిరేక విధానాలకు అమలు చేస్తున్నటువంటి శక్తులకు వ్యతిరేకంగా ప్రజల వైపు నిలబడేటటువంటి పార్టీలు, సంఘాలు అన్నీ కూడా ఉమ్మడి ప్రయోజనాలు ఏమిటి అంటే ప్రజా సమస్యల పరిష్కారం, శాంతి భద్రతలు ఉండాలి, సమానత్వం రావాలి, సమస్యలన్నీ పరిష్కరించబడాలని అనుకునేటటువంటి శక్తులు ఇప్పటికే చాలా సందర్భాల్లో మేము వాళ్ళు కలిసి కొన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు కానివ్వండి, లేదంటే కొన్ని చోట్ల సభలు నిర్వహించడం కానివ్వండి, దాంతోపాటు కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు సంప్రదింపులు జరపడం కానివ్వండి, జాతీయ స్థాయి సమస్యల దాకా ఇప్పటికీ మేము చర్చలు జరుపుతూనే ఉన్నాం. అసలు ఎక్కడండి అసలు లీడర్సే లేరు మీ దాంట్లో అనేది మీ మీద ఉన్నటువంటి పెద్ద విమర్శ. కొత్త ఫేసెస్ అసలు నోటు కూడా కాలేదు, అప్పుడే మీరు ఇంత తొందర ఎందుకు అనే వాళ్ళకి ఏం చెప్తారు? అప్పుడే మున్సిపాలిటీలో పోటీ చేయన్నా ఏమైంది, గుర్తు తర్వాత చేయొచ్చు కదా, గుర్తు వచ్చినాక పార్టీ పెట్టినాక చేయొచ్చు కదా అనే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంది? మాకు బ్రాండ్ అంబాసిడర్ కల్వకుంట్ల కవితక్క కంటే ఇంకా బ్రాండ్ అంబాసిడర్ ఎవరు లేరు. మాకు అంతకంటే చరిష్మా కలిగినటువంటి నాయకులు ఈ రాష్ట్రంలో కూడా మీరు చెప్పండి, ఏ రాజకీయ పార్టీకి అంత గొప్ప నాయకత్వం కనపడే పరిస్థితి ఉన్నదో. కవితక్క నాయకత్వంలో ఆమె చేస్తున్నటువంటి, ఆమెకున్నటువంటి పోరాట పటిమ, ఆమె గర్జిస్తున్న తీరు, ప్రజల వైపు నుంచి నిలబడి ప్రశ్నిస్తున్న తీరు, ప్రభుత్వాన్ని ఇప్పటికే గడగడలాడిస్తున్న తీరు, ఇవన్నీ కూడా ఆమె నాయకత్వంలో అనేక మంది నాయకులు, కార్యకర్తలే నాయకులుగా తయారై ముందుకు సాగే పరిస్థితి మా దగ్గర ఉన్నది. చాలా చోట్లనేమో ఏదో ఒక రాజకీయ పార్టీలో గెలిచిన తర్వాత తీసుకొచ్చుకొని కండువాలు కప్పి ఉంచుకునే పరిస్థితి ఉంటుంది. కానీ మా తెలంగాణ జాగృతిలో ఇక్కడే నాయకత్వాన్ని మేము తీర్చిదిద్దుకుంటున్నాం, ఇక్కడి నుంచే నాయకత్వాన్ని మేము బలోపేతం చేసుకుంటాం. అది కవితక్కతో మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని వచ్చింది ఆమె కూడా, అనేక ప్రజా ఉద్యమాల నుంచి వచ్చింది, రాజకీయ క్షేత్రంలో నిలబడి కొట్లాడింది, అనేక కుట్రల్ని చూసింది, అనేక మోసాలని చూసింది, తర్వాత అనేక వివక్షలు ఎదుర్కొన్నది. సేమ్ టైం అసలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి గొప్ప ఆలోచనలు ఆమె ఆలోచనలు చేసింది. తర్వాత వీటన్నిటిని అధ్యయనం చేసిన తర్వాత ఇవాళ ప్రజల బాగు కోసం, ప్రజల మేలు కోసం, మరీ ముఖ్యంగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి సప్పండ వర్గాల ప్రయోజనాల కోసం ఇవాళ కవితక్క ముందుకు సాగుతూ ఉన్నది. ఆమె అట్లా ఒక ప్రభంజనంలాగా వస్తూ ఉన్నది. ఆమె వెనకాల నాయకత్వం వస్తుంది, కార్యకర్తలు వస్తారు, ప్రజలు వస్తున్నారు. రేపు పొద్దున గొప్ప గొప్ప విజయాలను మేము మూట కట్టుకోబోతున్నాం, గొప్ప గొప్ప విజయాలు మేము సాధించబోతున్నాం. ఈ అలయన్స్ని డిస్టర్బెన్స్ చేసే ప్రయత్నం ఎవరు చేస్తలేరా? నాకు తెలిసి మీకు కూడా తెలిసి ఉండాలి, నిన్న కూడా కుట్రలు జరిగినాయి. ఎంత దుర్మార్గం అంటే, ఒక్కరోజు చర్చలు జరిపి ఒక సంస్థ ఇంకో సంస్థతో మాట్లాడితేనే
మొత్తం గజ వణికిపోయేటటువంటి పరిస్థితి, చీకటి ఒప్పందాలకు దిగిన పరిస్థితి, అనేక రకాల ఏమంటారు వాటిని అపోహలకు గురి చేసి వాళ్ళను తర్వాత కొంత ఆర్థికపరమైనటువంటి అంశాలను కూడా ఎరవేసి మా మధ్య కొంచెం విచ్ఛిన్నం చేయడానికి కూడా బలమైనటువంటి ప్రయత్నం జరిగింది. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే మాతో చర్చలు జరిపిన వాళ్ళు కానివ్వండి, కవితక్క వైపు నుంచి కానివ్వండి, చాలా స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగాలనేటువంటి నిర్ణయం జరిగింది. ఇక్కడేం స్వార్థ ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలే ఉన్నాయి, వేరే వాళ్ళకు స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి. దాని ఫలితంగా వాళ్ళు దీన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తారు. ఎందుకంటే ఒక సింబల్ వస్తుంది, ఆ సింబల్ వచ్చినప్పుడు ఆ సింబల్కి ఒక ఓటు బ్యాంక్ ఉంటుంది, ఆ సింబల్కు కూడా కొంత ప్రజల్లో గుర్తింపు ఉంటుంది, ఆ సింబల్ చూసి కూడా కొంతమంది వేస్తారనేది ఒక ఇది ఉంటుంది కదా. ఎక్కడ మాకు నష్టం జరుగుద్దో, ఎక్కడ మాకు ఇబ్బంది కలుగుద్దో అని ఆ సింబల్ సంబంధించి ఇటు కవితక్క చరిష్మాకు సంబంధించి ఈ రెండింటికి చూసి భయపడి బెంబేలెత్తిన వాళ్ళు చీకటి ఒప్పందాలకు, రహస్య మంతనాలకు, తర్వాత కుట్రలకు తెరలేపినారు. కానీ మీ అభ్యర్థుల మీద కాన్ఫిడెన్స్ ఉందా? మరి ఇవన్నీ ప్రయత్నాలు ఆల్రెడీ జరుగుతున్నాయి, మీ అభ్యర్థుల మీద కాన్ఫిడెన్స్? మేము ఇప్పుడు నిలబడుతున్న వాళ్ళు సామాన్యమైనటువంటి ప్రజల నుంచి వచ్చిన వాళ్ళే, సామాన్యమైనటువంటి నాయకులుగా వచ్చిన వాళ్ళే, ఎవరో తయారు చేస్తే వచ్చిన వాళ్ళు కాదు అక్కడ. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే మేముగా ఇవాళ ప్రజాక్షేత్రంలో ఇంకా ఇప్పుడే దిగాలని ఇంకా అనుకోలేదు. అయినప్పటికీ కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి, ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించాలనుకున్నాం, వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకున్నాం. ఈ సమూహంలో నుంచి గొప్ప నాయకత్వము వస్తుంది, గొప్ప విజయాలు వస్తాయి. మేము ఇక్కడ గెలుపు ఓటముల కంటే కూడా ఈ ప్రజాక్షేత్రంలో నిలబడి ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడి మళ్ళీ ఒకసారి తామే నెగ్గాలని అనుకుంటున్నారో వాళ్ళకు మాత్రం తప్పకుండా ఓటమిని చవి చూపించే ప్రయత్నము జరుగుతుంది. మా లోపల ఉన్నటువంటి కొత్త శక్తిగా వస్తున్నటువంటి నూతన యువత తప్పకుండా విజయాల వైపు ప్రయాణం చేస్తుంది. దీంట్లో ఏం అనుమానం అయితే లేదు. ఒక్క సీటు గెలిచినా, 2 సీట్లు గెలిచినా గెలిపే అంటారు. ఇప్పుడు మీరు మీలాంటి వాళ్ళు ఇప్పుడు 0 అని మాట్లాడిన వాళ్ళు కనీసం మాకు అంకైతే పడుతుంది కదా. రెండోది, మేము గెలుపు ఓటముల కంటే కూడా ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఈ ఎన్నికల్ని ఒక సాధనంగా వాడుతూ ఉన్నాం. ప్రజల దగ్గరికి, ప్రజల మధ్యకి అయితే వెళ్ళి ప్రజల నాడినది తెలుసుకుంటాం. ఇక్కడ నిలబడినటువంటి అభ్యర్థులు, వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా ఆ ప్రాంతాల్లో అక్కడ సమస్యల మీద అవగాహన ఉన్నవాళ్ళు, ఆ ప్రాంతంలో ఆ ప్రజలకు ఉపయోగపడాలని కోరుకుంటున్న వాళ్ళు. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించే పని కవితక్క చేస్తూ ఉన్నారు. తప్పకుండా దీంట్లో మేము ఆశించినటువంటి ఫలితం అయితే సాధిస్తాం. ఈ స్టెప్ ఎందుకు వచ్చింది సార్? ఎందుకంటే మొన్ననే ఒక 10 రోజులు 15 రోజుల కిందటనో ప్రశాంత్ కిషోర్ వచ్చిండ్రు మీ దగ్గరికి, ఒక 2 మీటింగ్లు కండక్ట్ చేసిర్రు. ఏది సంక్రాంతి టైం అప్పుడు చాలా సుదీర్ఘమైనటువంటి మీటింగ్ జరిగింది. సో ఆ తర్వాతనే ఇవన్నీ ఫాస్ట్ స్టెప్స్ అనుకోవాలా ఏంటి? ప్రశాంత్ కిషోర్తోని మీ మంతనాలు పూర్తయిపోయి మీ పార్టీ కోసం వర్క్ చేయబోతున్నారా? ఒక మాట గర్వంగా గొప్పగా చెప్తా, 100 మంది ప్రశాంత్ కిషోర్ల కంటే మా కవితక్క ఆలోచనలు కానీ, మా కవితక్క వ్యూహం కానీ తక్కువేం కాదు. 100 ప్రశాంత్ కిషోర్ల కంటే గొప్పగా ఇంకో అడుగు ముందుకేసి ఆలోచిస్తుంది కవితక్క. ఆమె వ్యూహకర్త కూడా. ఎందుకంటే ఆమె మొత్తం ప్రాక్టికల్ మనిషి. ఆమె ఎక్కడో 4 గోడల మధ్యలో కూర్చున్నాము కాదు కదా, ప్రజాక్షేత్రంలో ఉన్న మనిషి కదా. తర్వాత ప్రశాంత్ కిషోర్ వచ్చిపోయాడని ఒకరు, ప్రశాంత్ కిషోర్ వల్ల ఏమవుతుంది, అక్కడెక్కడో ఓడిపోయాడు కదా ఆయన వచ్చి ఈయనకు చేస్తారంటే ఇంకొకరు, రకరకాల ఊహాగానాలు మనం చూసాం. మాకు కూడా ఆ ఊహాగానాల ఆ మీడియాలలో అక్కడక్కడ కథనాలు చూసేంత మాకు కూడా తెలియదు. నేనేమంటున్నానంటే ప్రశాంత్ కిషోర్ మాత్రమే కాదండి, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు, ప్రశాంత్ కిషోర్గా ఇంకా వెలుగులోకి రాకుండా వెనకాల ఉన్న చాలామంది కూడా మమ్మల్ని ఆ అక్కని కలవచ్చు, మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకు అని అంటే ఒక కొత్త రాజకీయ శక్తిగా వస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వ్యూహాలు పంచుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది. అట్లా రాగానే ఆయనకి ఏదో మేము అప్పగించినట్టు, ఆయన వచ్చి మొత్తం మాట్లాడిపోయినట్టు చెప్తా ఉన్నారు. కవితక్క దగ్గరికి ప్రశాంత్ కిషోర్ మాత్రమే కాదు, ఈ దేశంలో స్వచ్ఛమైనటువంటి పాలన అందించడం కోసం వస్తున్న ఒక శక్తి ఇది అని గ్రహించి అనేక మంది రావచ్చు, వెళ్ళొచ్చు, మాట్లాడవచ్చు. తర్వాత రాజకీయ నాయకులు కూడా రావచ్చు, కొన్ని జాతీయ పార్టీల నాయకులు కూడా వచ్చి కలిసి వెళ్ళవచ్చు, కొన్ని ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చి చర్చించి వెళ్ళవచ్చు. అవన్నీ బయటికి నిజంగా చెప్పాలంటే అసలు మాకైతే తెలియదు వచ్చి వెళ్ళిన సంగతి. కలిసే అవకాశం ఉంటుంది, తప్పకుండా కలిసే అవకాశం ఉంటుంది, కలుస్తారు. ఎందుకంటే మేము ఒక రాజకీయ శక్తిగా రావాలనుకున్నప్పుడు మేము ఎవరికి వీళ్ళు రాకూడదు, వీళ్ళు మేము ఇలా దూరం పెడతాం మేము కూడా అన్నాం. కానీ ఒకటి మాత్రం మేము తప్పకుండా చూస్తాం,
ప్రజల వైపు నుంచి ఆలోచించి ప్రజలకు ప్రయోజనం చేకూరేటటువంటి స్వచ్ఛమైనటువంటి పాలన అందించడానికి ఉపయోగపడేటటువంటి సహేతుకమైన సలహాలు స్వీకరించడానికి, ఆలోచనలు తీసుకోవడానికి, ఒకవేళ ఒక మంచి ఉద్దేశంతో ఎవరైనా మాకు ఏదైనా ప్రపోజల్స్ పెడితే దాన్ని పరిశీలించడానికి మేము సిద్ధమే. కానీ ఎవరి మీదనో ఆధారపడి ఎవరి ఆలోచనల మేరకు మేము పనిచేస్తామనేటువంటి ప్రచారం చేయడానికి దాన్ని వాడుతున్న వాళ్ళకి మాత్రం నేనేం చెప్తున్నా అంటే, కవితక్క ఆలోచనల ముందు, కవితక్క ప్రతి నిత్యం ఆలోచించి ముందుకు సాగుతున్న విధానం ముందు ఈ కుట్రలు పనిచేయవు. వీళ్ళు మాట్లాడుతున్నటువంటి అంటే నేను పాజిటివ్ గానే అడిగిన సార్. ప్రశాంత్ కిషోర్ అంటే ఇక్కడ చాలా మందికి స్ట్రాటజిస్ట్ గా పని చేసిండు, వాళ్ళందరూ కూడా గెలిచిండ్రు కాబట్టి మరి మీరు కూడా ప్రశాంత్ కిషోర్ ని తీసుకొచ్చుకోరు కదా, సెంటిమెంట్ ఏమన్నా ఉందేమో, మరి మీరు కూడా గెలుస్తామన్న దాంట్లో తీసుకొచ్చుకున్నారేమో అని మళ్ళీ చెప్తున్నా. ప్రశాంత్ కిషోర్ కంటే వందల ప్రశాంత్ కిషోర్ల కంటే మా కవితక్క ఆలోచనలే మాకు బ్రహ్మాండంగా పనిచేస్తే, ఆమె వ్యూహాలే బ్రహ్మాండంగా పనిచేస్తే మేము ఆమెను నమ్ముకునే మేమున్నాం, మమ్మల్ని నమ్ముకొని కొంత ప్రజలు ఉన్నారు. కవితక్క మీద ఉన్నటువంటి ఆశలు తప్పకుండా మా ఆశయ బలంతో విజయాల వైపే వెళ్తాం. ఏ ఒక్కరి మీద ఆధారపడం, ఎవరో వచ్చి మమ్మల్ని ఇంకేదో తీసుకెళ్తారనేటటువంటి భ్రమంలో కూడా మేము లేము. ఎస్ సార్. సార్ కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా, ఇది నేను ఎందుకు అడుగుతున్నా ఒక మాట, తను ఫ్యామిలీకి కొంచెం దూరం అయిపోయినరు, ఆమెతో పాటు ఎవరు లేరు, ఒంటరి అయిపోయినరు అని కనిపిస్తున్నారు తను. బట్ ఒక గోల్, ఒక లక్ష్యంతో, ఒక మొండితనంతో ముందుకు పోతున్నట్టు అనిపిస్తున్నది. అందులో భాగంగా ఇదంతా జరిగితే కనుక అంటే మేబీ ఇట్లా అవుతుందా, లేకపోతే ఇట్లనే ఉంటారా అనేది అతిపెద్ద ఏమంటారు ఒక డౌట్ సార్. అండ్ ఇంకోటి ఏంటంటే సిట్కి సంబంధించి ఇప్పుడు కేసులు అవి ఇవి అన్నీ బయటికి తీస్తున్నారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ వచ్చింది. యాక్చువల్లీ కవిత గారికి కూడా సిట్ నోటీసులు ఇవ్వబోతుంది, ఎందుకంటే తనే స్వయంగా చెప్పింది కదా, మా హస్బెండ్ ఫోన్ కూడా ట్యాప్ చేస్తారా మీరు అన్నటువంటి మాట చెప్పింది. కాబట్టి ఇవన్నీ కోపాలు పెట్టుకొని ఇదంతా చేస్తున్నారా అనేది అయితే ఒక ప్రొజెక్ట్ అయింది సార్. మీరు చెప్పాలి, ఆమెతో కూర్చుంటున్నారు, మీరు మొత్తం అంతా జర్నీ చేస్తారు కాబట్టి మీరు చెప్పాలి. నిత్యం చస్తూ బతికేవాడు ఎడారిలో ఇసుకరేడు, బతుకును పోరుగా మార్చిన వాడు ఈ దేశ భవితకు ప్రాణవాయువు అంటాడు ఒక గొప్ప ఆయన. నేనేమంటున్నానంటే కవితక్క నిత్యం ఒక మండే అగ్నికణం లాంటిది, నిత్యం ఒక చైతన్య దివిటీని ఇట్లా పట్టుకుని సాగేటటువంటి ఒక ఉద్యమ నాయకురాలు. కవితక్క ఆషామాషి లీడర్ కాదు, ఆషామాషి మనిషి కూడా కాదు. చాలామందికి ఆ కుటుంబంలో ఘర్షణ పడిందని, లేదా ఆ కుటుంబం నుంచి విడిపోయింది కాబట్టి అనేటటువంటి ఆలోచనలు చెప్తా ఉన్నారు. ఆ కుటుంబం కంటే కూడా బలమైనటువంటి కుటుంబం ఈ సమాజమే అని భావించింది కవితక్క. కాకపోతే ఆ కుటుంబం నుంచి విడిపడి బయటకు వచ్చేంత వరకు కూడా ప్రజలకు తెలియడానికి కొంత ఆలస్యమైంది. కానీ ఎప్పుడో ఆమె ఈ తెలంగాణ బంధాన్ని పెనవేసుకొని ఉన్నది, ఈ సమాజంతో ఉన్నటువంటి బంధాన్ని గట్టిగా పెనవేసుకొని ఉన్నది. ఆ బలమైన పునాదులపైనే తనను ప్రయాణం చేసింది. ఇప్పుడు మాట్లాడుతున్నట్టు కేసీఆర్ గారు లేకపోతే కవిత గారు ఎక్కడ, కేటీఆర్ లేకపోతే కవిత గారు ఎక్కడ, ఆ కుటుంబం లేకపోతే కవిత గారు ఎక్కడ అని మాట్లాడే వాళ్ళకు నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. కవిత అనేటటువంటి ఒక నాయకురాలు మీ కుటుంబంలో పుట్టడం వల్ల, కవిత అనేటటువంటి ఒక నాయకురాలు ఈ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఉద్యమించడం ద్వారా, కవిత అనే ఒక నాయకురాలు ఈ తెలంగాణ గడ్డ మీద వీరోచితంగా జరిగిన ఉద్యమంలో ముందు వరుసలో నిలబడి పోరాడమే కాకుండా రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ప్రజాక్షేత్రంలో నిలబడి గెలుపొంది హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ వారిని బలంగా వినిపించడంతో పాటు అనేక ప్రజా సమస్యలను తన గొంతు నుంచి వినిపించి పార్లమెంట్లో గర్జించి సాధించిన విజయాలు పునాది వేసుకొని ఉన్నది కవితక్క. కాబట్టి వీళ్ళ వల్లనో వాళ్ళ వల్లనో కాదు, ఆమె వల్ల వీళ్ళకి పేరు వచ్చింది. చాలామందికి తెలియదండి, నేను చాలా మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు జర్నలిస్టు నేను జర్నలిస్టు, నిజాలు చాలా చేదుగా అనిపిస్తాయి కొంతమందికి. తెలియని వాళ్ళకేమో ఇదేదో ఎక్కడో తీసుకొచ్చి చెప్పినట్టుగా ఉంటాయి. ఇప్పుడు కూడా చాలామంది మేధావులుగా చలామవుతున్న వాళ్ళు రోజు ఒక స్టోరీ అల్లి చెప్తున్నారు కదా. వీళ్ళందరికీ నేనేం చెప్తున్నా అంటే, అసలు తెలంగాణ తేవడంలో కవితక్క పాత్ర ఎంత కీలకమో తెలుసా? కవితక్క ద్వారా ఏ లాబియింగ్ జరిగిందో తెలుసా? కవితక్క ఎంత గొప్ప నాయకులతో కలిసి కేసీఆర్ గారిని సైతం తీసుకెళ్ళి కల్పించిందో తెలుసా? కవితక్క ద్వారా తెలంగాణకి ఏం ప్రయోజనం జరిగిందో తెలుసా? కవితక్క మాత్రమే చేయగలిగినటువంటి శక్తివంతమైన పనేమిటో ఈ సోకాళ్ళు మేధావులకు తెలుసా? కవిత కేసీఆర్ గారిని అడిగితే చెప్తారు, ఎందుకంటే ఆయన మాత్రమే సాక్షి, ఆయనకు మాత్రమే తెలుసు. మరి కేసీఆర్ గారితో మాట్లాడించండి. కవితక్క తెలంగాణ రావడానికి ఎంత కృషి చేసింది, ఏ రకం కృషి చేసింది, ఎవరి ద్వారా కృషి చేసింది అనే విషయం కేవలం కేసీఆర్ గారు మాత్రమే చెప్పాలి. వాళ్ళతో చెప్పించమనండి, లేదంటే వెళ్ళి అడిగి మాట్లాడమనండి. ఊరికైనా బయట కూర్చొని చాలామంది మాట్లాడుతారు.
నేను ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా, కవితక్కను చాలామంది ఆడబిడ్డని సెంటిమెంట్ అని, లేదంటే ఈ ఆడబిడ్డ ఏం చేయగలుగుతుందని, లేదా ఆస్తు పంచలేదని మాట్లాడుతున్నారు. జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇవి. రాజకీయంగా ఆమెను ఏదో ఇబ్బంది పెట్టాలనేటటువంటి దుర్బుద్ధి ఉన్న వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇవి. అంటే లీడర్షిప్ ఉన్నందుక, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నందుక 100% ఆమె ఏమంటారు, ఆమె పుట్టుకనే ఒక నాయకత్వ లక్ష్యాలతో ఉన్నటువంటి పుట్టుక. ఆమె ఎవరో తయారైన నాయకురాలు కాదు, అది రుజువు చేసుకున్నది ఆమె ఇప్పటివరకు. చాలామంది ఇక్కడ కూడా నాయకుల పిల్లలు ఉన్నారు కదా, మరి గతంలో ఉన్న వాళ్ళు ఎంత పుష్ చేసినా మళ్ళీ ఒకసారి గెలిచి రెండోసారి గెలవని పరిస్థితి లేదా? కానీ ఇవాళ కవితక్క ఎంత దూరం ప్రయాణం చేసింది, ఎన్ని పరిచయాలు ఉన్నాయి, జాతీయ స్థాయిలో ఎంత క్రేజ్ ఉంటుంది కవితక్కకు, ప్రజల్లో వెళ్తే ఎంత క్రేజ్ ఉంటుంది, వచ్చి చూస్తే తెలుస్తుంది వీళ్ళకి. ఇప్పుడు వీళ్ళ అసూయ అంతే ఏంటంటే, ఇంత ప్రజాదరణ ఎట్లా సాధ్యమైంది కవితక్కకి, ఇంట్లో నుంచి పంపించినా కూడా ఇంత పెద్ద సమాజం ఎట్లా హక్కున చేర్చుకోగలుగుతోంది అనే అసూయతో మాట్లాడుతున్న మాటలు వీళ్ళే. నేను మళ్ళీ సబ్జెక్ట్కి వస్తాను విషయానికి. మీరు సిట్ కూడా ప్రశ్నించారు, సిట్ కూడా నేను ఇప్పటికే నాకు తెలిసి 3 బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించింది సిట్. ఈ ప్రభుత్వం సరే వాళ్ళకు లోపాయికారికంగా ఎన్ని చర్చలు జరిగినాయో, లోపాయికారికంగా ఎన్ని రకాల కుమ్మక్కులైనారో, లేదంటే ఎన్ని రకాల మిలాఖతులు జరిగినాయో తెలియదు, కానీ 2 ఏళ్ళు మాత్రం పట్టింది ఆ కేసుని విచారించడానికి. ఆ విచారణ పేరుతోని సిట్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు సాక్షులా, వాళ్ళు దోషులా, లేదంటే వాళ్ళే నేరం చేసినారా, నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నారా, ఏదైనా ఒక స్పష్టత ఉండాలి కదండి. ఇప్పుడు హరీష్ రావు గారిని పిలిచారు, ఓకే, మంది మార్బాలను వేసుకొని వచ్చి కొంతమంది సొమ్మసిల్లి పడిపోయినారు, ఎందుకు చేసినా తెలియదు, ఏదో యుద్ధం జరిగినట్టు, ఇక్కడ ఏదో ఈ సమాజానికి ఏదో ఉద్ధరించడానికి వాళ్ళు వచ్చినట్టు. కేటీఆర్ గారు వస్తే వీర తిలకం దిద్ది మరి పంపించినారు, ఎందుకు తిలకం దిద్దినారో తెలియదు, ఆయన వచ్చి విచారణగా హాజరైపోయినాడు. తర్వాత సంతోషరావు గారు వచ్చిన ఆయనైతే మరి ఒక ఆయన ఈ ప్రభుత్వంతో కుమ్మక్కై గత ప్రభుత్వంలో లాభపడ్డ బినామీ స్పష్టంగా తెలుసు, ఆయన మరీ చేతితో పట్టుకొని తీసుకొచ్చి తోలి వెళ్ళిపోతాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వము చిత్తశుద్ధితో లేదు, వీళ్ళతో కుమ్మక్కై ఉన్నది, ఈ వ్యక్తులతోని, ఈ అవినీతి శక్తులతోని కుమ్మక్కై ఉన్నదని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇప్పుడు ఇవాళ కేసీఆర్ గారికి నోటీసులు పంపించినారు. నాకు సమయం కావాలి, నేను ఎన్నికల బిజీలో ఉన్నాను, రెండోది నేను మీరు పిలిచిన చోటికి రాలేను, వీలైతే మీరు రావాలన్నారు. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది, ఏం అభ్యంతరాలు లేవు. ఆయన మెడ కూడా చుట్టుకునేటట్టుగా వ్యవహరించినటువంటి శక్తులు ఎవరైతే ఆ ఇద్దరు కీలకమైన ఉన్నారో, మొదటి దయ్యం రెండో దయ్యం అని అక్క చెప్తుంటారు కదా, వాళ్ళు చేసినటువంటి ఘనకార్యానికి ఇప్పుడు ఈ పెద్ద ఆయన దాకా కూడా అది చుట్టుకునే దాకా వెళ్ళింది. ఈ సిట్టు విచారణకు సంబంధించిన అంశాల్లో ఒక గమ్మత్తైన విషయం ఏమిటంటే, సిట్ పిలుస్తోంది, వీళ్ళు విచారణకు వెళ్తున్నారు, వాళ్ళు ఏం ప్రశ్నలు అడిగినారు అనే విషయాలు ఏదో లీకులు వస్తున్నాయా, లేదంటే వీళ్ళే లీక్ చేస్తున్నారా తెలియదు, ఏదో పత్రికల్లో కథనాలుగా వస్తున్నాయి. అవి మాత్రం రాకూడదట, ఆ లీకు జరగకూడదట. వీళ్ళు మాత్రం వాళ్ళను ఉప్పు తిప్పలు పెట్టారట, వీళ్ళు ముచ్చెమటలు పట్టించారట, వీళ్ళే ప్రశ్నించి వాళ్ళని ముచ్చెమటలు పట్టి, ఇది మాత్రం వీళ్ళు మీడియాకి వచ్చి మాట్లాడతారు. ఇది మాట్లాడుతుంటే ప్రభుత్వం వైపు నుంచి రియాక్షన్ ఉండదండి. అంటే ఏదన్నా ఒక నేర ఆరోపణ జరిగినప్పుడు ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్నవాడు విచారణకు వెళ్ళినప్పుడు అక్కడ అధికారి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది, అది కూడా 4 గోడల మధ్య. అవునా కదా? తర్వాత వాళ్ళు ఏం అడిగారు, వీళ్ళు ఏం చెప్పారనే విషయాన్ని కూడా గోప్యత పాటించవచ్చు, కానీ ఒక అధికార వైపు నుంచి మాత్రం గోప్యత పాటించాలట, వీళ్ళు మాత్రం దాన్ని బహిరంగపరుస్తారట. ఒకవేళ వాళ్ళు ఏమైనా మాట్లాడితే ఇది లీకులు, మీరు నమ్మవద్దని ప్రజలకు చెప్తారట. అసలు ఈ ఆరోపణలు ఎందుకు వచ్చినాయి, ఇది నేరమా లేదా నేరం జరిగిందా జరగలేదా, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నిజమా అబద్ధమా, ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగితే దాంట్లో వీళ్ళ పాత్ర ఉందా లేదా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది, ప్రభుత్వం నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉన్నది, అధికారులు విచారణలో కూడా చాలా స్పష్టంగా నిష్పక్షపాతంగా జరపాల్సినది. ఇంకా ఇదంతా ముసుగులో గుద్దలాటలాగా చాలా గోప్యతలు. ఎందుకంటే గోప్యత చాలా ఇంకెన్ని రోజులు కొనసాగిస్తారు ఈ సిట్ విచారణ? అసలు ఏం తేల్చిండ్రు, అసలు వీళ్ళు నేరస్తులా లేకపోతే బాధితులా, ఏదో ఒకటి చెప్పాలి కదా. లీక్స్ ఉంటాయి బయట, కానీ సీక్రెట్స్ అట్లనే మగ్గుతూ ఉంటాయి. ఈ రహస్య ఒప్పందాలు ఏమిటి, అసలు ఈ రహస్య అన్వేషణ ఏమిటి, ఇది ప్రజలకు సంబంధించింది కదా, ప్రజల స్వేచ్ఛకు సంబంధించింది కదా, తర్వాత ధనము దుర్వినియోగం అవుతుంది, ప్రజా సమయం దుర్వినియోగం అవుతుంది. ఇంత టైం ఎందుకు పడుతుంది సార్? మేము అదే ప్రశ్నిస్తాను. మా బాధ కూడా ఏంటంటే మాకు చాలా అనుమానాలు ఉన్నాయండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, చాలా టీవీ ఛానల్లో కూడా చెప్పాను, మాకు ఈ విచారణ ద్వారా వీళ్ళకి శిక్ష పడుతుందనే నమ్మకం మాకు లేదు.
ఎందుకు లేదు అంటే ఈ విచారణ కొనసాగుతున్న తీరు మీద అనేక అనుమానాలు ఉన్నాయి, ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి, ప్రజలు చాలా రకాలు నవ్వుకుంటా ఉన్నారు. ఇది ఇంత హాస్యాస్పదంగా కొనసాగడం ఏమిటి, ఒక ఎపిసోడ్ లాగా కొనసాగడం ఏమిటి, సీరియస్గా ఉండాలి కదా, దీని చాలా సీరియస్ అంశం ఇది. కేవలం రాష్ట్రానికి మాత్రమే కాదు, దేశ భద్రతకు సంబంధించిన అంశం కూడా ఇందులో ఉంది. అది కాబట్టి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వము ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది, విచారణ వేగవంతం చేయాల్సిన అవసరం ఉన్నది, నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉన్నది, ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది, నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేరస్తులు అనేటువంటి స్పష్టత ఇవ్వాల్సినది. ఒకవేళ ఆరోపణ మాత్రమే అయితే వీళ్ళ మీద ఆరోపణ మాత్రమే ఉందని ఇప్పుడు కొంతమంది నోటీసులు పంపిస్తూ ఉన్నారు. ఒకరి మీద కూడా నిఘా పెట్టారు అనుకుందాం, వాళ్ళ ఆఫీసులో పనిచేసే వాళ్ళందరూ కూడా నోటీసులు పంపిస్తారు. వాళ్ళకి అట్లానే పంపించి వీళ్ళని అట్లానే పంపిస్తే దోషులు ఎవరు, సాక్షులు ఎవరు? ఇప్పుడు కేసీఆర్ గారితో ఇక ఎండ్ అవుతుందా, విచారణ ఎండ్ అవుతుంది అనుకుంటున్నారా? ఈవెన్ మళ్ళా కవిత గారిని కూడా పిలుస్తారు అనేటువంటిది కూడా వినిపిస్తుంది. నేను అదే ఇప్పుడు నేను చెప్పిన ఇంతసేపు ఎందుకు చెప్పానంటే, కవితక్కని పిలిచేటప్పుడు ఆమె బాధితురాలు కదా, వాళ్ళ కుటుంబం బాధితుల కుటుంబం కదా. ఇప్పుడు ఆ బాధితులుగా పిలవాలా, సాక్షులుగా పిలుస్తారా, లేదంటే వాళ్ళని అదే పద్ధతిలో నోటీసులు పంపించి వీళ్ళకి అదే పద్ధతిలో పంపించి ప్రచారం కూడా అట్లనే చేస్తూ ఉన్నారు. అధికారుల వైపు నుంచి అట్లనే ఉంది, మీడియా వైపు నుంచి అట్లనే ఉంది. అప్పుడు ప్రజల్లో గందరగోళం నెలకొనదా? తప్పు చేసిన వాడు తప్పు చేయనివాడు ఒకే ఘాటికి ఎట్ట కట్టబడతారు? తప్పు చేసిన వాడు వీడు తప్పు చేశాడని తేలాలి, తప్పు చేయకపోతే వీడి మీద తప్పుడు ఆరోపణ వచ్చిందనన్నా చెప్పాలి. సాక్షుల్లాగా చూడాల్సిన అవసరం ఉంది సాక్షికి పంపే దాంట్లో. మరి ఎందుకో ఇంత జాప్యం, ఎందుకో ఇంత సాగత్యత ఎందుకు అర్థం కావట్లేదు. కేసీఆర్ గారికి కూడా నోటీసులు వెళ్ళినాయి, ఆయన కూడా ఏం మాట్లాడుతారో చూడాలి. ఇప్పుడు ఈ మొత్తం విచారణ అనంతరం అసలు దోషుల్ని పట్టుకొని శిక్షించే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఈ ప్రాసెస్ అంతా చూస్తూ ఉంటే చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పట్లో తెగేటట్లేదు, దీన్ని తెంచేటట్లేదు, కేవలం ఎన్నికలకు రాజకీయాలకు వాడుకుంటా ఉన్నారు. నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడ్చినట్టు చేయలేదు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇదంతా పెద్ద డ్రామా అనేటువంటి మాట కూడా కవిత గారు చెప్పారు నిన్న కూడా. అదే ఇప్పుడు ప్రజల నుంచి వచ్చినవే మేము మాట్లాడేది. డైవర్టింగ్ పాలిటిక్స్, ఎస్, డైవర్షన్ పాలిటిక్స్, కుమ్మక్కు పాలిటిక్స్ అవి పక్కా. ఎందుకు అనంటే ఆరోపణ వచ్చిందండి, ఆరోపణ నిజమో కాదో తేల్చే ప్రయత్నం అధికారం ఉంది, మీ దగ్గర చేయండి. లేదు వీళ్ళ మీద ఆరోపణ వచ్చింది, మా ఆరోపణలు తప్పు అని రుజువు చేసుకోవడానికి మీ దగ్గర ఏం ఆధారం ఉందో మీరన్నా ప్రజలకు చెప్పండి, లేకపోతే విచారణ దగ్గర చెప్పే ప్రయత్నం చేయండి. ఎదురుదాడులు, తర్వాత వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు మాట్లాడుకునే ప్రయత్నం ఎందుకు చెప్పండి? ఎవరిని మోసగించడానికి ఇంకెంతకాలం నమ్మిస్తారు ఇట్లా? ఈ రేస్ కేసు కూడా అదే కదా సార్, ఇక అరెస్ట్ అవుతారు, ఇక రేపే అరెస్ట్, మాపో అరెస్ట్, అదే కదా నడిచింది. చూస్తే ఏమీ కాలేదు. లొట్ట పీస్ కేసులు అంటే నిజంగా లొట్ట పీస్ కేసులే అవుతున్నట్టు అనిపిస్తలేదా సార్? మరి కానీ వీళ్ళు ఆల్రెడీ లొట్టలేసుకున్నారు అంతకుముందు, ఇప్పుడు దాని కేసులు మాత్రం లొట్ట పీస్ కేసులు చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరిది రహస్య ఒప్పందాలు ఉన్నాయి, అనేకం ఉన్నాయి. ఇప్పుడు నేను పేర్లు కూడా చెప్తా. సంతోషరావు గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి కూడా రహస్య ఒప్పందాలు ఉన్నాయనేటువంటి అనుమానాలు ప్రజల నుంచి వచ్చినాయి. మొన్న ఎవరైతే పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనే ఒక మాజీ ఎమ్మెల్సీ ఉన్నాడో, ఆయన వెంట పెట్టుకొని పోయినాడో సంతోషరావు గారిని, ఆయనకు ఇప్పుడున్నటువంటి అధికారంలో కొనసాగుతున్నటువంటి కీలకంగా కాంట్రాక్టులు చేస్తున్న వాళ్ళతో ఆయనకు నేరుగా సంబంధాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని బయట చాలా చెప్పుకుంటా ఉన్నారు. అట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. లేదు మేము వాళ్ళతో చేతులు కలపలేదు, మేము బయటే ఉన్నాం, మేము చాలా స్పష్టంగా ఉన్నామని వీళ్ళనే చెప్పుకోవాల్సిన పరిస్థితి. వీరు చీకటి ఒప్పందాలు కుదుర్చుకుంటారు, రహస్యంగా కాంట్రాక్టులు కొనసాగించుకుంటారు, ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు అన్ని వర్గాలు వీళ్ళే కలిసి మళ్ళీ చేసుకుంటారు. ఆ ప్రభుత్వంలో ఉన్న కాంట్రాక్టే ఈ ప్రభుత్వంలో ఉంటాడు, అవినీతి జరిగిందని ఈ ప్రభుత్వం చెప్తుంది. అవినీతి జరగడానికి కారణం కూడా ఆ కాంట్రాక్టరా కాదా? అక్కడ ఉన్నటువంటి ఆ కాంట్రాక్టర్ చెప్పు చేతల్లో ఉన్నటువంటి ఆ కాంట్రాక్టర్ ఎవరు చెప్పు చేతలు ఉన్నా అప్పుడు అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులా కాదా? తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులా కాదా? ఏది చర్యలు? మళ్ళీ వాళ్ళే వచ్చి ఈ ప్రభుత్వంలో ఉంటారు, మళ్ళీ ఇదే ప్రభుత్వంలో మళ్ళీ పాత కాంట్రాక్టులు కొంతమంది కొనసాగుతూ ఉంటారు. వాళ్ళతో అంటగాగిన వాళ్ళు ఇక్కడ రాయబారాలు చేస్తూ ఉంటారు, అంటే మీడియేటర్స్ లాగా వ్యవహరిస్తూ ఉంటారు. ఇది ఎంత దుర్మార్గం చెప్పండి. ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఇటువంటి చర్యల ద్వారా? ఎట్లా నమ్మాలి? ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే ఉన్నదా? 100% అండి. ఇప్పుడు వాళ్ళకి సంబంధించి మళ్ళీ పేర్లు కూడా చెప్పాను కదా, వీళ్ళు కలిసి పనులు చేస్తున్నారు. కాదని చెప్పమనండి, కాదని నిరూపించమనండి. వాళ్ళు చేస్తున్నటువంటి కంపెనీలు, వాళ్ళు చేస్తున్నటువంటి ఒప్పందాలు, నిన్న ప్రభుత్వాన్ని ఇట్లా కుదిపేసినటువంటి నైని బొగ్గుగానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ వ్యవహారం కూడా మనం చూసినాం కదా. ఒక ప్రభుత్వాన్ని కుదిపేసేటటువంటి ఘటన కదా. దాంట్లో డిప్యూటీ సీఎంని మరి నేరుగా ఆరోపణలు చేసేటటువంటి పరిస్థితి వచ్చింది కదా. ఆయన కూడా చాలా ఆవేదనతో మాట్లాడి దాని మీద స్పందించినాడు కదా. మరి ఈ మొత్తం వ్యవహారం జరిగినప్పుడు గత ప్రభుత్వంలో 25 సార్లు టెండర్లు వేసినప్పుడు ఎక్కువ మొత్తంలో ఉన్నది వీళ్ళే కదా. మళ్ళీ వాళ్ళకు సంబంధించిన అంశంలోనే ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా.
అక్క కూడా మాట్లాడినారు. ప్రజలకు కూడా తెలుసు. ఇప్పుడు చిన్న చేపల్ని పట్టుకునే పనిలో తిమింగలాలను వదిలేసుకుంటూ పోతే ఇది తాత్కాలికంగా మీకు రాజకీయంగా ప్రయోజనం చేకూర్చవచ్చు కాక, కానీ ప్రజల ముందు దోషులుగా నిలబడతారు. ఎందుకని ప్రజలు వీళ్ళను దోషులుగా ఆల్రెడీ డిసైడ్ చేశారు. సమయం కోసం వేచి చూస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడు వీళ్ళను చాలా దారుణంగా శిక్షిస్తారు ప్రజలు. ప్రజాక్షేత్రంలో ప్రజాకోర్టులో చాలా దారుణమైన శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పి, ఈ అబద్ధాల నాటకాలు ఆడుతూ, తాత్కాలిక ప్రయోజనాలు పొందుతూ మేము బాయ్ కానీ ప్రజలు మాత్రం మేము బ్రహ్మాండంగా మోసం చేయగలుగుతామని ఎవరైతే మాట్లాడుతున్నారో తప్పకుండా ప్రజాక్షేత్రంలో మీరు చూడండి. మా నాయకత్వంలో ప్రజలు తప్పకుండా తిరుగుబాటు చేస్తారు. దాంట్లో ఏమీ అనుమానం లేదు. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.